గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు నచ్చిన 4 పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16 ఎండింగ్ నుంచి 17 వచనాలండి. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటుననే నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడెను చేయునుగాక అనెను. ఒక అన్యురాలైన స్త్రీ తన అత్తగారితో పలికిన మాట అండి. సో తనకి దేవుడి కోసం ఏంటి తెలియదు, కానీ మనకి దేవుడి కోసం ప్రతిదీ తెలుసు. కానీ ఆవిడ తన అత్తగారిని ట్రీట్ చేసిన విధానం చాలా డిఫరెంట్. ఒక ఫ్రెండ్గా, ఒక ఫ్యామిలీగా, ఒక ఫెయిత్ఫుల్ ఉమెన్గా, ఇంకా ఫ్యూనరల్ దాకా నీతోనే ఉంటాను అని మాట చెప్పారు. మరి దేవుడు మనకిస్తున్న వాగ్దానాలతో మనం ఎంతవరకు ఆయన ఫ్రెండ్గా, ఫ్యామిలీగా, ఫెయిత్ఫుల్గా, ఇంకా ఫ్యూనరల్ దాకా మనం ఆయనను ప్రేమించగలుగుతున్నాం, వెంబడించగలుగుతాం.